మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మా అందరికి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? వందనాలు. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సంపూర్ణమైన ఆరోగ్యముతోనూ ఆయుష్తో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి కూడా ఆ సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా ఆ సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ఉపయోగపడే వందనాలు. దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనల్ని కాపాడాడు, రక్షించాడు. మరి ఈ రెండవ నెలలో అడుగు పెట్టడానికి దేవుడు ఎందుకని మనకు అవకాశం ఇచ్చాడనే ఒక వర్తమానాన్ని మీకు తెలియపరచబోతున్నాను. మొదటిగా ఆ వాక్య భాగంకి వెళ్ళమంచిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు తారీఖు ఎంతమ్మా? ఫస్ట్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 2026వ సంవత్సరం. ఈ సంవత్సరం అనగా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు అనే ఈ తేదీని నా జీవితంలో నేను ఒక 34 సార్లు నేను చూసుంటాను. నేను 34 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు అని ఈ 1వ తారీఖుని నేను 34 సార్లు చూస్తే మీరు కూడా మీ వయసుని బట్టి చూసుంటారు. కానీ ఈ 2026 అనే సంవత్సరాన్ని మనము ఈ సంవత్సరం మాత్రమే చూడగలుగుతాం. అవునా? మరి దేవుడు ఎందుకని మనకి ఈ రోజున ఈ దినమును బహుమానంగా ఇచ్చాడు? నిన్నటి కాలం అనేక మంది చనిపోయారే, మొన్నటి కాలం అనేక మంది చనిపోయారే, ఈ రోజున కూడా ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు ఎక్కడో చోట. కానీ ఈ రోజున కేవలం మనకి ఎందుకు దేవుడు బహుమానంగా ఈ రోజుని ఇచ్చాడు, బ్రతకమని ఎందుకు అవకాశం ఇచ్చాడు అని కనుక చూస్తే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఎందుకు మనకు అనుదినము కూడా ఇస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. ఫస్ట్ నుంచి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవే. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయును. అలాగే ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం ఈ రోజు చూస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఫలించాం. ఎందులో ఫలించాం? దేవునిలో ఫలించాము కాబట్టి, దేవునిలో భయభక్తులు కలిగి ఆయనకి ఆనుకొని నడుస్తున్నాము కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడు ఈ రోజున మనకి ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఫలించుట అనే మాటను చూస్తే నేను కొన్ని ఉదాహరణలు మీకు తెలియపరుస్తాను. ఇక్కడ ఒక చెట్టు గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తువారు. ఒక ద్రాక్షావల్లి అనే ఒక చెట్టును, ఆ తీగ గురించి మాట్లాడుతూ ఈ ఫలించుట అనే విషయాన్ని ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. నేను వాక్య భావానికి వెళ్ళబోయే ముందు అసలు ఫలించాలి అంటే ముందు ఏం చేయబడుతుందనే విషయాన్ని మీకు క్లుప్తంగా తెలియపరుస్తాను. ఇప్పుడు ఒక చెట్టు గురించి ఆయన చెప్తున్నాడు కదా, నేను కూడా ఇప్పుడు చెట్టు గురించి మీకు తెలియపరుస్తాను. ఒక చెట్టు ఫలించాలి అంటే మొదటిగా ఒక విత్తనమును దేంట్లో వేయాలమ్మా? భూమిలో నాటాలి. భూమిలో ఒక కొంత గొయ్యి తీసి ఆ గుంతలో ఒక ఎండిపోయిన విత్తనమును ఏం చేయాలి? అందులో ఎండిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? చనిపోవటం, నశించిపోవటం. ఎండిపోవటం అంటే చలనం లేని స్థితిలో ఒక విత్తనమును తీసుకొని దాన్ని ఎక్కడ వేస్తారమ్మా? భూమిలో వేస్తారు. ఎందుకని? రోడ్డు మీద వేస్తే మొలవదా? మొలవదు. భూమిలో గొయ్యి తీసి ఆ ఎండిపోయి చచ్చిపోయినటువంటి ఆ విత్తనం ఏం చేస్తారు? భూమిలో వేస్తారు. భూమిలో వేసి ఏం చేస్తారు? మరలా మట్టి కప్పేస్తారు. మట్టి కప్పేసి ఏం చేస్తారు అమ్మా? నీరు పోస్తారు. చనిపోయినటువంటి విత్తనమును భూమిలోకి పాతిపెట్టి ఆ భూమిలో నీళ్లు పోసి ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన విత్తనము భూమిలోకి వెళ్ళినప్పుడు
రోడ్డు మీద ఉన్నప్పుడు దానికి ఏమీ తెలియదు, అవునా? అది ఒక నిర్జీవంగా ఉంటుంది, ఎందుకు పనికిరాని విధంగా ఉంటుంది. అలా వదిలేస్తే ఏ పక్షులు చెట్టుకెళ్ళిపోతే తినేస్తాయి. కానీ ఇక్కడ ఆ ఎండిపోయినటువంటి విత్తనమును తీసుకెళ్లి మొదటిగా భూమిలో వేస్తారు. వేసి ఏం చేస్తారు? మట్టి కప్పేసి నీరు పోస్తారు. నీరు పోసినప్పుడు అదేమైపోద్ది అంటే విత్తనము కొన్ని రోజులు సమాధి చేయబడుతుంది, అనగా చచ్చిపోయి ఉంటుంది. సమాధి చేయబడి ఈ నీరు పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు చనిపోయినటువంటి ఆ విత్తనమును ఏం చేస్తుంది? మళ్ళా బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చనిపోయిన విత్తనములో నుంచి ఒక ఫలం బయటకు వస్తుంది, ఒక చిన్న మొక్క బయటకు వస్తుంది. మొదటగా విత్తనం ఏం చేయబడుతుంది? ఎండబెడతారు కావాలని. ఎండబెట్టిన విత్తనాలని నాటుతారు, పచ్చి విత్తనాలు నాటరు. ఈ ఎండిపోయిన విత్తనం ఏం చేస్తారంటే వీరే చంపేసి ఆ చనిపోయిన విత్తనం భూమిలో వేసి మరలా నీళ్లు పోసి వెయిట్ చేస్తారు. అలా వెయిట్ చేసినప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది? మొక్క బయటకు వచ్చినప్పుడు ఆ విత్తిన వాడికి ఏం అర్థమైందో తెలుసా? ఎస్, నేను నాటిన విత్తనము ఏం చేస్తుంది? మొలకెత్తుతుంది. ప్రైజ్ అప్పుడే ఫలించదు, అది మొలకెత్తుతుంది. అనగా ఇక్కడ ఒక పని జరుగుతూ ఉంది. చనిపోయినటువంటి విత్తనమును పాతి పెట్టి ఇతను ఏం చేస్తా ఉన్నాడు? నీరు పోసి దాన్ని బ్రతికించాలని చూస్తున్నాడు. ఇలాగా ఆ వెయిట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఎప్పుడైతే ఆ మొలకు వస్తుందో గొప్ప సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఆ విత్తనం అంటుంది, నేను బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకుతున్నాను అని చెయ్యెత్తి మనం పైకెత్తుతాం, చూసారా? అలాగే అది కూడా భూమిని చీల్చుకొని ఒక మొలకగా పైకి వచ్చి చెప్తుంది, నేను బ్రతుకుతున్నాను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విత్తడం చూసాం. విత్తబడినటువంటి చనిపోయిన విత్తనము ఆ నీటిని తీసుకొని ఏం చేస్తుంది? పైకి వచ్చి నేను బ్రతుకుతున్నానని లోకానికి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఇలా మొలకెత్తినటువంటి ఈ విత్తనము కొన్ని కాలం తర్వాత ఎదుగుతుంది, కొంచెం ఒక మొక్కగా. ఈ మొలక ఏమైంది? ఒక మొక్కగా, ఒక చెట్టుగా తయారవుతుంది. ఈ ఎదుగుదల అదేం చేస్తుంది తెలుసా? నీరు కోసం ఎదురు చూడదు. చూస్తుందా? భూమిలో ఉన్నటువంటి ఆ చెమ్మను అదేం చేస్తుంది? తనంతట తానే తీసుకొని ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. నీళ్లు పోయిన ఎదురు చూడదు. ఆ భూమిలో సరౌండింగ్ లో ఎక్కడైతే చెమ్మ ఉందో ఈ వేర్లు వెళ్ళిపోతాయి, చుట్టుపక్కలకి వెళ్ళిపోయి ఈ వేర్లు ఏం చేస్తాయి తెలుసా? ఆ చుట్టుపక్కల సరౌండింగ్ లో ఉన్నటువంటి ఆ చెమ్మ మొత్తాన్ని తీసుకొని ఈ మొక్క బ్రతకటానికి తనంతట తానే ప్రయత్నం చేస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీరు పోసినా పోయకపోయినా మొక్క నేర్చుకున్నది ఏంటంటే, మొదటగా నేను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీరు పోసినప్పుడు నాకు అర్థమైంది, ఆ నీరు తగిలినప్పుడు, ఆ చెమ్మ తగిలినప్పుడు నేనేం చేస్తున్నాను? బ్రతకాలి అన్న ఆలోచన దానికి తెలిసింది. ఆ మొలకు వచ్చినప్పుడు కూడా అర్థమైంది, ఈ భూమిలో ఉన్న సారమే నన్ను ఏం చేస్తా ఉంది? ఆ సారం అంటే చమ్మదనం, నీటి తనం. తర్వాత అర్థమైంది, ఇక నేను ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులను ఏం చేయాలా గ్రహించుకొని ఎదగాలి అనుకొని ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ మంచుని తీసుకుంటుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి చెమ్మ మొత్తాన్ని తీసుకొని తనంతట తాను ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఫలిస్తుంది. ఫలించడం అర్థం ఏంటో తెలుసా? ప్రయాసపడినటువంటి వ్యక్తికి అది తిరిగి ఉపకారం. చనిపోయిన విత్తనమును బ్రతికించిన వాడికి, వాడు బ్రతకటానికి ఈ మొక్క ఏం చేస్తుంది? అతని కష్టానికి ప్రతిఫలమే ఫలించుట. హల్లెలూయా. మన రైతును చూస్తే ఎంతో 6 నెలలు కష్టపడతారు, 6 నెలల తర్వాత ఆ ఫలము చేతికి వచ్చినప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారు కూడా పాపములో చచ్చిపోయిన మన బ్రతుకులను వాక్యమనే నీళ్ళ చేత ఏం చేస్తున్నాడు? మొదటిగా ఆయన ఎక్కడో పడిపోయి ఎండిపోసిన బ్రతుకులను తీసుకొచ్చి ఆయన హృదయంలో దాచిపెట్టి ఒక రక్షణ కలగచేసి ఈ వాక్యం అనే నీళ్లు పోస్తున్నప్పుడు మనము కూడా ఏం చేయాలంటే, అయ్యా నేను ఆత్మీయతలో బ్రతుకుతున్నాను చేతులు ఎత్తాలి. దానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎత్తాలంటే మొదటగా నువ్వు ఏం చేయాలంటే వాక్యము చేత నిన్ను నువ్వు దేవునికి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నా, అందుకే చేతులు దేవుని స్తుతించమని. ఎందుకంటే ప్రభువా నేను ఇక్కడ ఇంకా జీవంతో ఉన్నా, నీ ద్వారా ఏం చేస్తా? ఎదుగుతున్నా.
చచ్చిపోయిన నా పాపిష్టి బతుకును ఏం చేశాను ఈ వాక్యం అని నేల చేత నన్ను బ్రతికించినది, ఇదిగో నీకు స్తోత్రం అని చేతులెత్తి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మొదట ఎవరు ఫలించరు. మొదటగా ఏం చేయాలా? మొలకెత్తాలి. ఎస్, ఐఎమ్ హియర్ మై ఫాదర్. నేను ఏం చేస్తున్నాను? బ్రతుకుతున్నా. ఇప్పుడిప్పుడే బ్రతుకుతున్నా. ఎండిపోయిన స్థితిలో నుంచి ఇప్పుడే ఈ జీవము నుంచి బయటకు వస్తున్నాను ప్రభువా అని దేవునికి మనము కనపరుచుకోవాలి. తర్వాత నీకు ఎదురవుతున్న శ్రమలు, బాధల్లో నుంచి నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. నీ సరౌండింగ్ ఎక్కడైతే వాక్యం దొరుకుతుందో, నీ సరౌండింగ్ ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ వాక్యం అనే ఆదరణ తీసుకొని నీ అంతటా నువ్వు ఎదగలని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యం పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటూ వెళ్ళిపోతారా? పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటే లేదు. మిమ్మల్ని పాపంలో ఉన్న వారిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి మీకు వాక్యం నీళ్ళు పోయిట వరకు మా పని. మీరు తర్వాత చేతుల పైకెత్తి ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించడం వరకే. తర్వాత మీకు కష్టాలు, బాధలు వచ్చినప్పుడు పాస్టర్ గారులు వచ్చి మీకోసం ప్రార్థన చేస్తారు తప్ప మీ అవసరాలు తీర్చనే తిరుగుతామా? మాకే బోల్డ్ సమస్యలు. మీరేం చేయాలంటే మీరు ఎదుగుతున్న ప్రాసెస్లో మీ చుట్టూ ఉన్నటువంటి ఈ సరౌండింగ్ నుండి మీరేం చేయాలి? అలవాటు పడాలి. ఏ సిచ్యువేషన్ మొక్క తట్టుకుంటుంది, మంచుని తీసుకుంటుంది, నీళ్ళని తీసుకుంటుంది. ఒకవేళ ఏమి దొరకకపోతే ఏం చేస్తుంది తెలుసా? చెట్టు ఎటు చూస్తుంది? ఆకాశం వైపు చూస్తుంది. అందుకే దేవుడు అన్ని సమకూర్చాలని ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇచ్చాడు. మొక్కలు ఎండాకాలంలో చనిపోయినట్టే కనబడతాయి, కానీ మరలా నీరు వర్షం పరంగానే మరలా చిగురిస్తాయి. మన జీవితంలో కూడా శ్రమలో, బాధలో మనల్ని చంపేసట్టు కనబడుతుంది, కానీ దేవుడు మన కొరకు చిరుజల్లు కురిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఈరోజు ఫలించడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫలించాలంటే ఫస్ట్ నువ్వు పాపములో చచ్చిపోవాలి, దేవుని మందిరంలో నాటబడాలి, వాక్యం అనే నీళ్ళ చేత నువ్వేం చేయబడాలా? తడపబడతా ఉండాలి. అప్పుడు నీలో అనేక మందికి చూపించాల్సింది ఏంటంటే, బయటికి ఆ కొమ్మ బయటకు వచ్చి చెప్తుంది కదా, ఇదిగో చనిపోయిన విత్తనముగా లోనికి వెళ్ళి పైకి ఎలా వచ్చింది, పచ్చటి మొక్కగా బయటికి వచ్చిందని ఎలాగైతే అది చెప్తుందో, కనపరుచుకుంటుందో, ఈ రోజున మనము కూడా పాపముతో ఎవ్వడు పరిశుద్ధుడు కాదు. పాపముతో అందరూ వీడు ఎలాంటోడు, ఈమె ఎలాంటిది అన్న వాళ్ళ ముందు నువ్వు ఎలా కనపడాలట? దేవునిలో నాటబడి వాక్యం విని నువ్వు ఒక పచ్చని కొమ్మగా వాళ్ళకి కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఫలించటంలో రెండవ దశ. మరి మూడవ దశ ఏంటి అంటే, నువ్వు మొలకెత్తావు, బాగానే ఉంది. నీ అంతటా నువ్వే ఈ చుట్టూ ఎదురవుతున్నటువంటి శ్రమలు, పరిష్కారాలు కూడా నువ్వే దాన్ని పికప్ చేసుకోవాలి, దాన్ని నువ్వు సర్దుబాటు చేసుకోవాలి. ఆ ఏర్లు ఎటు వెళ్తాయో తెలియదు, కానీ ఎటు చమ్మ దొరుకుతాడు వెళ్ళిపోతాయి. తెలుసా మీకు? ఏర్లు ఒక కుదురుగా ఉండవు, ఒక చోట ఉండవు, ఇటెటో వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే ఆ కొమ్మ ఎదురు చూసేది చమ్మదనం కోసం, తను బ్రతికించుకోవటం కోసం. అందులో ఉన్నటువంటి వేర్లు ఎటెటో వెళ్ళిపోయి ఆ కొమ్మను బ్రతికిస్తాయి. చెట్టు ఇక్కడ ఉంటుంది, వేరు ఆడాడా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా వాక్యము నీకు ఎక్కడ దొరికితే నువ్వు అక్కడ ద్వారా నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? పికప్ చేసుకో. అది మొబైల్లో దొరుకుతుందా, లేకపోతే కొటేషన్లో దొరుకుతుందా, లేకపోతే మందిరంలో దొరుకుతుందా, నీకు అనవసరం. దేవుడు నీకు ఎక్కడ నీకు వాక్యం అనే నీళ్లు కుమ్మరిస్తా ఉంటాడో అక్కడికి నీ ఆత్మీయత అనే వేర్లు వెళ్ళిపోవాలి. నువ్వు అలా వెళితేనే పచ్చగా బతుకుతావు. హల్లెలూయా. ఎవడో రావాలి, ఎవడో నాకు నీళ్లు పోతేనే బతుకుతానని కూడా చచ్చిపోతావు నువ్వు. హల్లెలూయా. ఈరోజు మనకు ఎదురవుతున్న సమస్యలు మామూలు సమస్యలే కాదు, మనకు దొరకవు. కానీ దొరికేదాకా చెట్టు వేర్లు పాకుతూనే ఉంటాయంట. ఎటు పాకుతాయి. ఇంకా గొప్ప విషయం తెలుసా? చెట్టు బలంగా ఉంటుందా, సిమెంట్ రోడ్డు బలంగా ఉంటుందా? అమ్మా, సిమెంట్ రోడ్డే బలంగా ఉంటుంది, చెట్టు ఎందుకు బలంగా ఉంటుంది? అవునా? కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆ సిమెంట్ రోడ్డును కూడా బద్దలు కొట్టుకొని వచ్చేస్తుంది చెట్టు బయటికి వేర్లు. తెలుసా? చూసారు ఎప్పుడన్నా? ఈ రోజున ఫస్ట్ మన మీద సమస్యలు ఏలుబడి చేస్తున్నా కానీ నువ్వు కనుక నీ చుట్టూ సరౌండింగ్ ఉన్నటువంటి సమస్యలను నువ్వు అలవాటు చేసుకొని దేవుని వాక్యం బలపడితే ఎంత పెద్ద గట్టి సిమెంట్ రాయి అయినా సరే ఏమవుతుంది? బద్దలైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు నీ స్థితిలో కూడా నువ్వు అలాగే అలవాటు చేసుకోవాలి. కన్నీరు వస్తుంది, బాధలు వస్తాయి, ఏం అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాదు. కానీ నువ్వు ఆగిపోకూడదు, వేరు వెళ్ళిపోవాలి. చెట్టు కదలదు, వేర్లు పంపిస్తుంది. నువ్వు కదలకూడదు, నీ ప్రార్థన వెళ్ళాలి.
నీ ప్రార్థన వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనకి ఎక్కడ ఒక చోట చిన్న సమ్మ తగులుతుంది, దేవునికి స్తోత్రం కలుగును కాక, దాన్ని బట్టి బతికిపోతాం. ఈరోజు దేవుడు ఫలించాలంటే ముందు ఎంత ప్రాసెస్ ఉంది. మొదటిగా నువ్వు చంపబడాలి, పాతి పెట్టబడాలి, వాక్యం అని నేల్చ తరపబడాలి, నువ్వు రేస్ అవ్వాలి. రేస్ అయినప్పుడు అందరూ అనుకుంటారా ఏముందిలే ఇప్పుడేగా మొలక వచ్చింది అనుకుంటారు. కానీ ఆ మొలక చెప్తుంది, ఎస్ నేను ఇప్పుడు మొలక స్థితి, కానీ ఇంతకు ముందు చచ్చిపోయిన స్థితి, ఇప్పుడు మొలకెత్తే స్థితి, తర్వాత మొక్కగా ఎదుగుతుంది. ఆ మొక్క చెప్తుంది, నేను మీకు ఒక చిన్న మొక్కలా కనిపిస్తున్నాను కదా, కానీ కింద అండర్ గ్రౌండ్ చాలా పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కింద నా వేర్లు బలంగా పోతున్నాయి, 4 దిక్కులా పోతున్నాయి, నేను ఎదుగుతా చూస్తా ఉన్నాను అబ్బాయిలు. ఎస్ నేను చిన్న మొక్కనే, కానీ కింద అండర్ గ్రౌండ్ చాలా పని జరుగుతుంది. నా వేర్లు, నా ప్రార్థన నలుదిశలా వెళ్తున్నాయి. దేవుడు ఎక్కడ ఒక చోట నుంచి నాకు చమ్మ ఇవ్వకపోడు, సహాయం చేయకపోడు, పరిష్కారం ఇవ్వకపోడు, అప్పుడు నా ఎదుగుదల మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం నువ్వు ఫలించినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఎంతకాలం ఎందుకు బతికో, ఈ ప్రభువారి నెల దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇచ్చాడు, మన ఫోటోలు బ్యానర్ మీద ఎందుకు లేవు, మనకి దినం భోజనాలు ఎందుకు పెట్టట్లా, మన కోసం జ్ఞాపకార్థ కూడలు ఎందుకు జరగట్లేదంటే దేవుడు అంటున్నాడు ఫలించు. ప్రైజ్ ది లార్డ్, నీ కోసమే. ఈ రోజన్నా నువ్వేం చేయి, నీ వేరుని పంపించు, ప్రార్థనని వేరు పంపించు. నీ కొరకు ఒక చోట నేనేం చేస్తున్నా, నీ కోసం ఊరట కలగా చేయడానికి 10 మందిలో నువ్వు ఫలించే కొమ్మగా. ఈరోజు నేను ఫలించాను, నేను ఒక సేవకుడు అయ్యానంటే ఇది ఎవరికి, మా అమ్మ మా నాన్నకి కాదు ధన్యత తెలుసా. ఎందుకంటే మా అమ్మ మా నాన్నగారు నన్ను పెంచారు, కన్నారు, పెంచి పోషించారు. కానీ ఆత్మీయతలో నేను ఎప్పుడు వారి ద్వారా నేను నిజంగా చెప్తున్నాను, ఆత్మీయతలు ఎదిగింది దేనికంటే నా యొక్క అనుభవాలను బట్టి, దేవుడు నేను పెట్టిన మొరను బట్టి దేవుడు నన్ను లాక్కున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. 10 రోజులుగా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బంధించబడ్డాను. అలవాటు అయిపోయింది, చీకటితో ఎంపబడ్డాను, అలవాటు అయిపోయింది, అలవాటు చేసుకుని ఎక్కడ అవకాశం దొరికింది దాన్ని వేర్లు పంపిస్తూనే ఉన్న, అవకాశాల కోసం ఫోన్లు జరుగుతూనే ఉన్నాయి, ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యం జరగాలంటే కొంతవరకు ఏం చేయాలా? మౌనంగా ఉండాలి, త్రుట్టిల్లి పోకూడదు, చచ్చిపోకూడదు, పడిపోకూడదు. ఎందుకంటే నువ్వు చంపబడ్డావుగా, రక్షించబడ్డావు అంటే అర్థం ఏంటి? చంపబడి తిరిగి లెగుస్తున్నావు కదా. మరి నీ యొక్క ప్రతిఫలం ప్రజలకు కనిపించాలంటే నువ్వు ఓర్చుకోవాలి. ఈ ఫలించుట అనే అర్థం ఉంది చూసారా? ఈ ఫలించుట అంటే ఆ కొమ్మ అసలు ఎందుకు నాటబడిందో, ఎందుకు మొలకగా వచ్చిందో, ఎందుకు అది ఎదుగుతుందనే విషయానికి అదంతా ప్రాసెస్ చివరిలో అది ఫలించి చూసావా? నీ కోసమే నాటబడిన వాడా, నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్. అప్పటిదాకా కంచమ్మటిలో అందరు ఏముంది, మొక్క ఎదుగుదలేదు, మొక్క ఏంటి ఎండిపోతున్నట్టుంది, ఎరువులు లేవా అన్నోడు ఆ ఫలించినప్పుడు అబ్బా ఏం కాసిందయ్యా కొమ్మ, అబ్బా నీ తోట ఏం కాసిందయ్యా అని ఎవరిని పొగుడుతారు? నాటువంటి పొగుడు. ఈ రోజున సర్వశక్తి యేసుప్రభువు వారు అంటున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, మీరు ఏం చేయాలంటే తనలో ఫలించాలి. తనలో ఫలించాలంటే అనుదినము కూడా నువ్వేం చేయాలా? దేవునికి అయ్యా నేను ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను ప్రభువా, నువ్వు కనపరిచినప్పుడు నీలో ఏం కలగాలి? నీ అంతటా నువ్వు ఎదిగే మనస్తత్వం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము ఇక్కడ వాక్యం చెప్పలేను, అనుదినము కూడా నీకు వాక్య పరిచయం చేయలేను, కానీ నీ అంతటా నువ్వేం చేయాలా? మిగతా రోజులు నువ్వు పురుగొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఫలించిన తర్వాత నాటపర్సన్ ఎందుకు బ్రతికున్నావా, నీ జీవితం ఎందుకు దేవుడు ఇంకా ఎంత కాలం ఇచ్చిన అర్థం నీకు అర్థమైనప్పుడు, నువ్వు ఫలించి ఒక స్థితిలో ఉన్నప్పుడు అదే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అంటే ఏదో కాదు, దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడో, నువ్వు ఎందుకు ఇంకా ఈ స్థితిలో ఉన్నావని నువ్వు 10 మందికి నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలో ఫలిస్తావో అప్పుడు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీకి వివాహం అయినప్పుడు కంప్లీట్ స్త్రీ అవదట. వివాహం కలిగిన స్త్రీ ఫలించినప్పుడు, అనగా పిల్లల్ని కన్నప్పుడే తనకు ఆ ప్రాధాన్యత. చూడండి, పెళ్ళి కనుక పిల్లల్ని కనకపోతే ఆవిడికి ఎంత ఆస్తున్నా కానీ ఒక మాట అనేసి ఆవిడ్ని కించపరుస్తారు. ఎంత కోటీశ్వరాలైనా సరే ఫలించకపోతే తన జీవితము మోడుబారినట్టేనే అంటారు, 100 మాటలు మాట్లాడతారు. అలా కాకుండా గుడిసెలో ఉన్నటువంటి స్త్రీ ఒక పాపకో బాబుకు జన్మనిస్తే ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం కలిగి. అందుకోసం అన్నా గారు అంత మొర పెట్టింది, ఫలించాలయ్యా. ఫలించలే జీవితం నాకేంది, ఎంతమంది పనులు ఉంటే ఏంటి, నేను ఎంత గొప్పదని అయితే ఏంటి, నా భర్త ఎంత గొప్పదైతే నాకెందుకు, నేను ఫలించాలనుకుంటున్నాను అంతే. నాకు ఫలించడానికి ఏం చెయ్యి, అవసరమైతే ఆ ఫలించిన ఫలం కూడా నీకే ఇచ్చారట. హల్లెలూయా. ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఈ రోజున
గర్భఫలం లేని ప్రతి ఒక్కరు కూడా అన్న పేరు తలవకుండా అయితే ప్రార్థన చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుళ్ళు ఫలించాలని దేవుడు చెప్తున్నాడు. మొదటిగా చూస్తే ఇప్పటిదాకా విత్తబడటం అనగా చనిపోవాలి, చనిపోయి మళ్ళా తిరిగి బ్రతికే అవకాశం దేవుడు ఇస్తాడు. మొలకెత్తాలి, మొలకెత్తడం అంటే నువ్వు బ్రతుకుతున్నావని ఈ లోకానికి తెలియపరచాలి. 3 ఎదగాలి, నీ అంతటా నువ్వే చమ్మని గ్రహించి బ్రతకాలి, ఎదగటానికి ప్రయత్నం చేయాలి. 4 ఫలించాలి, అలా ఫలించినప్పుడే నీ జీవితానికి ఒక అర్థం కనబడుతుంది. 5 ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇదంతా ఒక మొక్క గురించి తెలిసిందా ఫలించడం అంటే ఏంటో? ఇప్పుడు వాక్యాలు అనుకుంటాం. దేవుడు అడుగుతున్నాడు, అయితే మీరు కూడా నాలో ఏం చేయండి? ఫలించాలి. ఇప్పుడు దేవుళ్ళు ఎలా ఫలించాలి? దేవుని తెలుసుకున్నావు, నీ పాప జీవితంలో చచ్చిపోయావు, దేవునిలోకి వచ్చావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చనిపోయావా? ఇంకా ఆ స్థితిలో ఉన్నావా? లేకపోతే బయటకు వచ్చావంటే, ప్రభువా నేను ఇంకా చప్పట్లు కొట్టుకునే స్థితిలో ఉన్నానయ్యా, నేను ఇంకా చేతులు ఎత్తి నేను స్తుతించే ధన్యత నాకు రాలేదు. చాలా మంది చూడండి, ఎన్ని సంవత్సరాలైనా కానీ వారి జీవితం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? ఫలించలేని స్థితిలో ఉంటుంది. అంటే ఇంకా చంపబడి పాతి పట్టబడినటువంటి మొక్కలు ఏం ఉండదు, ఆ విత్తనం అలాగ ఉంటుంది అన్నమాట, కదలకుండా మెదలకుండా. ఆ స్థితిలో ఉండకూడదు మనం. నువ్వు ఫలించాలి, ఫలాలు చూడాలి, ఆశీర్వాదం చూడాలంటే నువ్వు మొదటగా ఏ స్థానంలో ఉన్నావు ఆ స్థానంలో ఆ విత్తనం ఉండదు. విత్తనం మొలకగాను, మొక్కగాను, మొక్క చెట్టుగాను, చెట్టు ఫలిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఎన్ని సంవత్సరాలు చెట్టు ఉంటే ఆ చెట్టుకి అంత గొప్ప ధన్యత. 100 సంవత్సరాల చెట్టుకి ఆ చెట్టుకి అబ్బా 100 సంవత్సరాలు అంటారా అని అంటారు. ఈరోజు ఆత్మీయతలో కూడా నీకేం చేయాలి? ఒక నెంబరింగ్ ఉండాలి, నీ యొక్క ఫలితం ఉండాలి. దేవుడు అన్నాడు, నాలో ఏం చేయండి? ఫలించండి. ఇంకా పాతి పెట్టబడి కదలని స్థితిలో ఉండకండి. చేతులు పైకెత్తి నన్ను ఏం చేయండి? స్తుతించండి. ఆ ఆత్మీయతలో ఎదగండి. నా కొరకు మీ ప్రార్థనని వేర్లు పంపించండి. మిమ్మల్ని ఫలించే విధంగా చేయటం నేను చూడాలి, ఎందుకంటే మిమ్మల్ని నాటిన వాడిని నేనే కాబట్టి. అయితే ఈ రోజున అంటున్నాడు, అనేకమైన మొక్కలు ఎలాగ ఉన్నాయంట? ఫలింపలేకుండా ఉన్నాయి. ఇక్కడ 2 వీటి గురించి మాట్లాడుతారు, 2 తీగ గురించి మాట్లాడు. ఒకటి ఫలించే తీగ, 2 ఫలింపని తీగ. ఫలించే తీగను ఇంకా ఫలించటానికట అందులో ఏమైతే ఉన్నాయో వాటిని తొలగిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. షుగర్ పేషెంట్లకి ఎక్కడైనా చిన్న గాయం అయితే అది ఒళ్ళంతా వెళ్ళకుండా ఏం చేస్తారు? అది అక్కడతో కట్ చేస్తారు కదా. ఈ రోజు కూడా మనలో ఏదైతే ఆత్మీయతలు ఎదగకుండా చేస్తుందో దాన్ని దేవుడు ఏం చేస్తాడట? తొలగిస్తున్నాడు. నువ్వు ఇంకా ఎదగాలని. ఇంకా ఎదగడం కోసం 2వ వచనంలో ఏం జరిపిస్తుందంటే, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయును. అందరూ అనుకుంటారు, మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాంగా, బలాలను తీసుకుంటున్నాంగా, అందరితో పాటే ఉంటున్నాంగా, ఆత్మీయతలు ఎదుగుతున్నాంగా, సంఘ సహవాసం కలిగి ఉంటున్నాంగా, మేము కూడా ఒక సభ్యుడిగా ఉంటున్నాంగా, మాకు కూడా ఇన్ని సంవత్సరాల ప్రాధాన్యత ఉంది కదా అన్నాడు. దేవుడికి కావాల్సింది నీ ప్రాధాన్యత ఒకటే కాదు, ఫలించే తత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలించని వాడట ఎండిపోయిన తీగతో సమానమని వాక్యం సెలవిస్తుంది. ఫలింపని వాడు ఏం చేయాలా? తీసి పారవేయటమే, చేసేది ఏం లేదు. దేవునికి కావాల్సిన నామకార్థత కాదు, దేవునికి కావాల్సింది ఎండిపోయిన స్థానం కాదు, దేవునికి కావాల్సిన చచ్చిపోయిన స్థానం కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు ఫలించే స్థానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఏం చేస్తాను అంటే అర్థం ఏంటి? అంటే యేసు ప్రభు వారి నమ్ముల అందరూ తీసేస్తాడనా? ఏమా వాక్యానికి అదే అర్థం. మరేంటి? యేసుప్రభు వారి నమ్మకాలందరినీ కూడా దేవుడు తీసేస్తా అన్నాడా? దేవుని చేత ఎన్నుకోబడి దేవుని బిడ్డలుగా నడుస్తూ అందులో ఫలించని వారి కొరకు, అనగా మన కొరకే చెప్తున్నాడు ఆయన, బయట కోసంగా దేవునిలో ఎదగాలి. ఎందుకు ఎదగాలి అంటే నా ఎదుగుదల నా కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవునిలో ఎదగకుండా అలాగే ఉంటున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంట? పీకి పారవేయును. అలాగే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలంట ఆయనే తీసేస్తాడు. మన ప్రభువా నాలో పాపం తీసేయి, నాలో చేదు తీసేయి, అది నీ వల్ల కాదు. నీలో నుంచి నువ్వేం తీసుకోలేవు, అది నీ వల్ల కాదు, దేవుడి వల్ల కూడా కాదు, ఒక దేవుడి వల్ల మాత్రమే
అందుకే అన్నాడు, ప్రార్థన చేయి, నాలో ఎదుగుతా ఉండు, నీలో పనికిరాని నేను తీసేస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీలో ఏది పనికిరాదో, నిన్ను చెడగొట్టాలని ఏది ప్రయత్నం చేస్తుందో, నీ హృదయాన్ని ఏది కలవరపెడుతుందో, నీ దేహాన్ని ఏది కలవరపెడుతుందో, నువ్వు నా వైపు చూడు. నాలో ఫలించాలని ఆలోచన నీకుంటే, నీలో పనికిరాని దాన్ని నీకు తెలియకుండా ఏం చేస్తాడంటే ఆయన తీసి బయట పారేస్తాడు. దేవుడికి ఎందుకు? నువ్వు ఫలించాలని ఆశ కలిగి ఉన్నావు కాబట్టి. ఒకప్పుడు నేను కూడా ఈగలాగా అలా కూర్చుని ఉండేవాడిని. నాని అన్న డ్రమ్ము కొడతా ఉండేవాడు. నాకు డ్రమ్ము కొట్టాలని ఆశగా నాకు వచ్చేది కాదు. నేను కొడితే మా పాస్టర్ గారు కూడా అదే ఇప్పుడు అవకాశం దొరికిద్దని చూసేవాడిని. ఇప్పుడు నాని లేట్ అవడం అయితే డ్రమ్ము తీసుకునేవాడిని. డ్రమ్ము కొడుతుంటే పాట పాడే మా పాస్టర్ గారు కూడా సంతోష్ ప్లీజ్ అని నా సైకి చేసేవాడు ఆపేమని. ఎందుకని నాకు అంత బాగా వచ్చి కొట్టడం అప్పట్లో. మా పాస్టర్ గారు ఇలాగా వదిలేశానా? లేదు, తిట్టుకోవడం దొరికినప్పుడల్లా కొట్టేవాడిని. తర్వాత ఆయన అన్నాడు, సంతోష్ కొట్టాను. నేను పాట పాడుతుంటే పాట పాడే వాళ్ళంతా సారీ నేను దమ్ము కొడుతున్న పాట పాడాలని అన్న సంతోషం నువ్వు తీసుకోవా, నువ్వు తీసుకున్నావు. ఎందుకు తెలుసా? ఉజ్జీవంగా కొట్టడం. నా సరౌండింగ్ ఉన్న వాటిని నేను ఏం చేశాను? మలుచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత నేను సేవకుడైన తర్వాత ఆరాధన చేసేటప్పుడు నాకు కూడా పాట పాడుతున్న ఆ డ్రమ్ నేనే కొట్టుకుంటే కుదిరేది కాదు. తర్వాత నేర్చుకున్నాను. ఈ రోజున నాకు ఆల్రౌండర్ అని పేరు ఇచ్చేశారు అందరూ సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కరెంట్ పని, డ్రమ్ము కొడతా, కాంగ కొడతా, మైక్ సిస్టమ్ పెడతా, దేవుని పరిచర్లు ఏం చేయాలి అంతా కూడా దేవుడు ఏం చేశాడు? నేర్పించాడు. ఒక సేవకుడిగా ఫలించేలాగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఫలించాలి నీకుంటే, నీలో ఏది చేదుగా ఉంది నీ ఎనగకుండా చేస్తుందో నీ వల్ల కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడట? తీసి బయట పడేసి నిన్ను ఫలించే కొమ్మగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా ఇప్పటిదాకా మీరు పవిత్రులు కానే, ఎందుకంటే మీరు చనిపోయిన స్థితిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఎవరైతే విని విశ్వాసముతో వింటారో, ఎవరైతే ఫలించాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళు ఇప్పుడే పవిత్రులైపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నన్ను పవిత్రుడిగా చేయి, నన్ను మార్చు, నన్ను అది చేయంటే నీ వల్ల కాదు. దేవుని మాటను వింటే నువ్వు ఫలిస్తావు. ఫలించాలని ఆసక్తి నీలో ఉంటే దేవుడు అంటున్నాడు నేను ఫలించేలా చేయటం నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మాట్లాడుతున్నాడు దేవుడు. పనికిరాని వాటిని దేవుడు ఏం చేస్తాడంటే 2వ వచనంలో ఉంది, పీకి బయట పడేస్తా అంటున్నాడు. 3వ వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అయితే ఇంకొక మాట సెలవిస్తున్నాడు దేవుడు. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను కూడా నిలిచి ఉందును. ఇక్కడ అన్నాడు నాలో స్థిరంగా ఉండండి. ఎందుకంటే నువ్వు పడిపోవటానికి బోల్డ్ వస్తాయి, నీ ముందు వెనక నలుదిక్కులా నిన్ను ఏం చేస్తాయి? అష్ట దిగ్బంధనం చేస్తాయి. అయితే మీరేం నాలో నిలిచి ఉండండి చాలు. స్టాండర్డ్ కనుక లేకుండా అట్టిడి కనుక తొలగిపోయే వానికి ఏం చేస్తావు? పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నిలిచి ఉండండి. ఎన్ని బాధ నిలబడండి. అప్పుడు ఆయన నేను కూడా నీతో నువ్వు నాది. ఇప్పుడు చాలా మంది ప్రభువా పాట పాడతాం కదా, రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు వస్తే ఆయన వస్తాడు. నువ్వు ప్రార్థన చేసి ఆయన వింటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. మనం ఏమీ చేయకుండా ఆయన అంటున్నాడు నువ్వు నాలో నిలిచి ఉంటే నేను కూడా నీతో నిలిచి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కనుక చూస్తే 5వ వచనం 4వ వచనంలో తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును కూడా ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ ఫలించటంతో పాటంట బహుగా ఫలించాలంట. ఫలించటం వేరు, బహుగా ఫలించటం వేరు. ఫలించు. దేవుడు అన్నాడు ఇంకా దేవుడు నిలిచి ఉన్నాడు, ఇంకా బహుగా ఫలిస్తాడు. ఈరోజు అనేక మంది చూడండి, ఒకప్పుడు ఈ స్థానంలో దిగజారి స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే దేవుని నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తున్నారు. సావుకులైన ఖాళీగా ఉన్నారేమో కానీ పాపములో చిక్కబడి పాపములో పడిపోయి తర్వాత క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులో నిలిచి ఆయనలో ఉన్న వాళ్ళు ఎవరు ఖాళీగా ఉంటున్నా. సపోజ్ మన బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అన్న అసలు పాస్టర్లు ఖాళీగా సంవత్సరం అంతా ఆయన ఎక్కడో చోటకి ఆయన పిలుస్తున్నారు ఇప్పటికీ కూడా. తర్వాత ఇంకొక బ్రదరు వారి జీవితం అంతా కూడా ఒకప్పుడు ఎండిపోయిన స్థానం, పట్టబడ్డారు, పాతి పెట్టబడ్డారు, చేతులు దేవుని స్తుతించారు, మొక్కగా ఎదిగారు, ఇప్పుడు ఫలిస్తున్నారు. సేవకులు అయినా ఒకరోజు ఖాళీ ఉంటుందేమో కానీ ఆ సాక్ష్యములు చెప్తూ అనేకమైన ప్రాంతాలు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. హల్లెలూయా.
మనల్ని బట్టి కూడా. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు చూసి భయపడ్డారో ఇప్పుడు ఆయన్ని చూసి అనేక మంది మారుతున్నారు. మనం కూడా దేవుడు నాలో నిలిచి ఉండు, నేను నీతో నిలిచి ఉంటా. ఎలాగైతే తీగని విడిచిపెట్టి ఆ ద్రాక్షావల్ని విడిచిపెట్టి తీగ ఎలాగైతే బ్రతకదో, అంటు కట్టబడకుండా బతకదో, నాలో లేనివాడు కూడా ఫలింపడు. నా మాటలు వినేసి ఇప్పుడు చాలాసార్లు మనము వాక్యం వింటాం, మర్చిపోతాం. తర్వాత వారిని అడిగాను ఒక గౌక్కున, అందరూ కూడా అటు ఇటు చూస్తారు, గుర్తున్న ఎవరో ఒకళ్ళు ఇటు చెప్పామని అంటారు. దాన్ని బట్టి మీరు ఫలించట్లేదా అంటే ఆ వాక్యం ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలుసా? నువ్వు ఆ త్రోవ వెళ్తున్నప్పుడు ఉపయోగపడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వేం చేయాలా? వెంటనే ఆ నీటిని పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని తడుపుకొని ఎదగాలి. దేవుడు నాలో నిలిచి ఉండండి, స్టాండర్డ్గా ఉండండి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వచనం చూస్తే 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎవరైతే దేవుళ్ళు నిలిచి ఉండరో, దేవుళ్ళు అంటు కట్టబడరో, వారు ఏ స్థితిలో ఉంటారంట? ఎండిపోయిన స్థానం. మనం ఫస్ట్ అనుకున్నాం, విత్తనమును విత్తాలంటే మొదట ఏ స్థానంలో ఉండాలి? ఒకసారి అది ఎండిపోద్ది. ఎప్పుడు? విత్తనంగా ఉన్నప్పుడు, ఎండిపోయినప్పుడు దాన్ని తీసుకొచ్చి పాత పెట్టబడితే మళ్ళీ అది మొలకెత్తుద్ది. మొలకెత్తిన తర్వాత కూడా అది ఫలించలేదనుకో, దాన్ని ఏం చేస్తారంటే పీకేసి పక్కన పడేస్తే ఆ మొలకో చెట్టు ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఎండిపోయినప్పుడు ఊరకు వదిలిపెట్టరంట, కాల్చేస్తారు. అంటే అర్థం, ఒక్కసారి మనకు అవకాశం ఇవ్వబడుతుంది. ఒక్కసారి ఎండిపోయావనుకో, దేవుడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. నువ్వు మొక్కగా ఎదిగి అందరి ముందు గొప్ప కనబడుతున్నావు, ఎండిపోయావనుకో, అప్పుడు మరలా నేను తీసి పాతి పెడతామే ఉండదు, తగలెడతామే, అనగా అగ్నిలో కాల్చబడటమే. దేవుడు మనకింత అవకాశం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బలమునిచ్చి, నోరిచ్చి, స్తుతించి, అనేక మందిని ఆ బలపరచగల జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునిలో ఫలించాలి. మీరు చూడండి, బయట కళ్ళు లేని వాళ్ళు ఈ దేవుడి పాటలు చక్కగా పాడుతున్నారు. రాత్రి ఒక ఆయన పైపుల్ రోడ్లో కాళ్ళు లేదు ఆయనకి, ఆ రిక్షా బండి మీద తిరుగుతూ ఉంటాడు ఆయన. సాయంత్రం పూట ఏం మంచి సెంటర్ చూసుకొని ఓ బాక్స్ పెట్టుకొని అసలు ఉజ్జీవంగా దేవుని పాటలు పాడుకుంటా ఏం చేయబడుతున్నాడు? అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాయా. నేను ఎండిపోయిన కాలుతో ఉన్నా కానీ నా స్వరము పచ్చగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బండి మీద ఉన్నా కానీ నా స్వరం పరలోకానికి చేతమని చెప్పి ఆయన దేవుని స్తుతిస్తా ఉంటే నాకు ఎంత ధన్యత అనిపించిందో. ఈరోజు కాళ్ళు చేతులు అన్ని బాగుండి మనం ఏం చేస్తా ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఫలిస్తున్నామా అంటే ఫలించట్లేదు. ఎండిపోయే స్థానంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, మంచిగా ప్రేమగా చెప్తున్నాడు, నాలో నిలిచి ఉంటే నేను మీతో ఉంటాను తల్లి అని చెప్తూ, ఒకవేళ కనుక నిలిచి ఉండకపోతే నిన్ను పీకి పక్కన పడేస్తాం, తర్వాత ఎండిపోతుంది, తర్వాత దాన్ని కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. ఆత్మీయతలు మీరందరూ మంచి పరిచారకులు. ఇంకా దేవుడు అన్నాడు, ఇంకా ఫలించండి. మీరు ఫలించడం సరిపోదు, బహుగా అంటే అర్థం ఏంటి? మీరు పాటలు పాడితే సరిపోదు, ఆరాధన జరిపించాలి. మీరు ఆరాధన చేస్తే సరిపోదు, వాక్యం ప్రకటించే వారిగా ఉండాలి. వాక్యం ప్రకటిస్తే సరిపోదు, అనేక నశించిపోయే ఆత్మలు కూడా మీకు వచ్చిన బయట సంఘంలో ఈ స్థానం ఒకటి ఎవరు? ఈ స్థానం, వాక్యం చెప్పే స్థానం ఇంకొకరికి ఎవరు? కానీ ఇక్కడ మీ అందరికి అవకాశం ఉంది. మీరు వాక్యం చెప్పగల ధన్యత మీకుంటే, మీ చేత ఇక్కడ నుంచోబెట్టి వాక్యం చెప్పించగల సామర్థ్యం నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఎదగాలి, మీరు ఫలించాలి. మీరు ఫలించినప్పుడు ఇదిగో ప్రభువా నాకు అప్పగించినటువంటి ఈ ఇతరాలన్నీ కూడా ఏం చేయబట్టే ఫలించని నాకు అప్పచెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ ఇక్కడ ప్రతి ఒక్కరు నిలబడి వాక్యం చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని కృపను బట్టి ఫలించాలి. ఈరోజు అందరూ అంటారు నీ మీద ఏదో ఒక నింద వేసి, ఏదో ఒక లోపం చెప్తారు నీ మీద, అట్టగాని ఇట్టగాని. నువ్వు అనాలి, ఎస్ నేను ఎండిపోయా మొన్నటిదాకా, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నా? మొలకగా మళ్ళీ రెండోసారి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఐఎమ్ రైజ్ మై హ్యాండ్. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నేను నా చేతుల పైకి దేవుని స్తుతిస్తా ఉన్నా. ఇప్పుడే మళ్ళీ రెండో అవకాశం దొరికింది. ఈ అవకాశం పోగొట్టుకోకూడదు. నేను వెతుకుతున్నప్పుడు మొక్కగా ఎదుగుతా, ఫలిస్తా. అప్పుడు దేవుడు అంటాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఫలించినప్పుడు నిన్ను అన్న ప్రతి ఒక్కరు అంటారు, మేము ఫలించలేకపోయాం, నా వెనకాల వచ్చిన వాళ్ళు ఫలిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఆ సాక్ష్యాలే కావాలి. ఎందుకంటే పనికిరాని తీగలు బోల్డ్ ఉంటాయంట. పనికిరాని తీగలు బోల్డ్ ఉంటాయి.
ఆ పరిక్రాంతి తీగలు ఏలెత్తి చూపించడానికే ఉంటాయి. వాటిని బట్టి నువ్వు ఎండిపోకూడదు. నువ్వు ఫలించినప్పుడు దేవుడు ఎవరిని ఎరగొట్టాలో, ఎవరిని సరి చేయాలో అది ఆయన పని. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఫలించు, నీ హృదయానికి చెప్పుకో. సత్య పరిస్థితిలో ఉన్నాను, బాధపడుతున్నావా? ఇదిగో నా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున 1 నెల అయిపోయింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయి సంవత్సరం ముగించడానికి? 11 నెలలు ఉన్నాయి. ఈ 11 నెలల్లో మనం ఉండమో తెలుసా? తెలియదు. కానీ దేవుడు అన్నాడు, ఈ రోజు నువ్వు ఏం చేయి? బ్రతుకు. అవకాశం ఇచ్చా, బ్రతుకు, కనపరుచుకో. మొలకగా పైకెత్తు. అయ్యా నేను బ్రతుకుతున్నా, నా బ్రతకాలనుకుంటున్నాను ఆత్మీయతలో. దేవుడు అంటాడు, అయితే కొంచెం నీళ్ళు తీసుకో, కొంత వాక్యం తీసుకో, ఇంకొక అవకాశం తీసుకో, ఇంకో 10 రోజులు తీసుకో. నయమానుకి ఎండిపోయిన స్థానం వచ్చిందని చెప్పి సేవకుడు చెప్పాడు, అయ్యా నీ పని అయిపోయింది సర్దుకోయక అని ఏం చేశాడు? మోకాళ్ళు నీ గొడవ, దేవా నేను ఎలా బతికా నీకు తెలుసా, బ్రతగా ఉందయ్యా, ఇదిగో నీ చేతుల పైకి ఎత్తాడు దేవుడు. అయితే 15 సంవత్సరాలు నీళ్లు పోసుకో. దేవుడు నువ్వు కనుక బ్రతకాలని ఆసక్తి, ఆత్మీయతలు ఎదగాలి ప్రభు. అదిగో ఈ వారం మౌనంగా ఉన్నా, వచ్చే వారం పాడబడతా. ఈ వారం పాడబడా, సంతోషంతో చెప్పు, నాకు వాక్యం చదివే అవకాశం ఇవ్వమని. ఈ వారం వాక్యం చదివేసా అన్నకు చెప్పు, ఆరాధన నిర్మించే దళిత నాకు అప్పచెప్పమని దేవుడు నాకు చెప్తాడు. అప్పుడు మీకు ఇచ్చేస్తా. సంతోషానికి వదిలేటికి వస్తే బాగుండు, వాక్యం చెప్తా. హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండి రేజ్ యువర్ హ్యాండ్స్, దేవుడు నీళ్ళు పోస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డప్పటికంటే నువ్వు మొలకగా కనపడ్డప్పుడు ఆయనకున్న సంతోషం ఉంటుంది. ఇంకా ఏం చేస్తాడు? నీళ్లు పోస్తాడు. అమ్మా మొలక వచ్చిందిరా, ఇంకా నీళ్లు పోస్తాడు. అప్పుడు ఇంకా తగు జాగ్రత్త తీసుకుంటారు. హల్లెలూయా. నువ్వు మొలకగా పైకి వచ్చినప్పుడే దేవుడు కూడా ఇంకా ఆనందిస్తాడు. పోన్లే నా కుమార్తె మరలా స్థితి బతికిందని ఇంకొంచెం నీ మీద ఆదరణ చూపిస్తాడు, ఇంకొంచెం ప్రేమ చూపిస్తాడు, ఇంకొంచెం నీ మీద శ్రద్ధ చూపిస్తాడు. ఆ మొక్క చుట్టూ ఏం చేస్తాడు? ఏ పిల్లో కుక్క వచ్చి కేక్కుండా దాన్ని ఏం చేస్తాడు? ఆ చిన్న మొలక మీద ఏ మొలక కంప వేసి ఏం చేస్తాడు? కాపాడుతాడు. లేదా ఏ ఫెన్సింగ్ పెట్టి ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎందుకని? ఆ మొక్కగా ఎదిగి నిన్ను ఎవడొచ్చి పీక్కి వెళ్ళిపోకూడదని అంత శ్రద్ధ ఉంటుంది. ఈరోజు నా మనస్థితి ఎలా ఉంది తెలుసా? ఆ మొలకగానే ఉంది కాబట్టి దేవుడు అంటే మన మీద ఇంకెంత శ్రద్ధ చూపిస్తున్నాడు తెలుసా? అందుకే ఆ శ్రద్ధలో ఉన్నావు కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు చూస్తున్నావు. లేకపోతే మనం చెప్పా కదా, మన గురించి చాలా మంది జ్ఞాపకార్థ కొడుకులు చేసేవారు. హల్లెలూయా. దేవుడిలో చెప్పేది ఫలించండి, నాలో ఫలించండి. నాలో ఫలించలేకపోతే మీ జీవితం ఎండిపోయిన స్థానంలో ఉంటుంది. ఎండిపోయిన స్థానంలో ఉన్న నిన్ను ఆత్మీయతలోంచి బయటికి వెళ్ళిపోతావు, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇక రెండవసారి ఎండిపోయావా ఏం చేయబడతావు? కాల్చి వేయబడతావు. చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుడు కోరుకునేది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉంటే, అప్పుడు అన్నాడు మీకు ఏది ఇష్టమో అడగండి. ఆయన ఇష్టం కాదంట, మీకే ఇష్టం అడగండి. యేసు ప్రభువు అప్పగింపబడటానికి ముందు రాత్రి ప్రార్థన చేసి, అయ్యా నా ఇష్టము కాదు నీ చిత్తమే అని మాట్లాడాడు. కానీ ఇక్కడేమన్నా తెలుసా? నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఇప్పుడు విన్నారే, పవిత్రులు అయ్యారు కదా, నా మాట విని ఇప్పుడు మీకేది ఇష్టం అడగండి, అది నేను చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరు నాలో అంట కట్టబడటం దేవునికి ఇష్టం. దేవుళ్ళు మీరు అంట కట్టబడితే దేవుని బిడ్డలుగా మీ మీద ఏం పడుతుంది? పేరు పడుతుంది. అనగా మీరు ఆయనలో ఏకీభవించారు కాబట్టి మీకు ఏది ఇష్టం అడగండి, ఆయన మీకు సంపూర్ణంగా ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుళ్ళు ఫలించడం మీకు ఇష్టం లేకపోతే త్వరలో మీరు ఎండిపోయిన స్థానంలో ఉంచుతారు. ఎండిపోయిన స్థానం నుంచి వాడిపోయే స్థానం, వాడిపోయే స్థానం నుంచి బయట పెరికివేయే స్థానం, పెరికివేయబడిన తర్వాత మిమ్మల్ని అగ్నిలో కాల్చి, అనగా మీ యొక్క జీవితం అంతా కూడా ఇంకా ఏమవుతుంది? కాల్చబడటమే. నిలబడలేరు, కూర్చోలేరు, నీళ్లు తాగలేరు, శ్రమలు బాధలు బయటికి పడలేరు. ఎందుకని? మీకు అవకాశం కోల్పోయారు కాబట్టి. అదే దేవునికి కనుక ప్రార్థన చేసి మీ వేరుని పంపిస్తే ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరాఖరిగా మనం ఫలించడం, దేనికి ఫలించాలనే విషయాన్ని 8వ వచనం కనుక చదివితే చూద్దాం. అక్కడ మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమపరచబడును. దేవుని కోసం మనం ఫలించాలి. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటం కాదు, ఇంకేదో సంపాదించుకోవటం కాదు. నన్ను మొన్న ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చి ఏదో మాట్లాడడానికి వచ్చాడు, సౌండ్ బాక్సుల కోసం వచ్చాడు. వచ్చి అన్నాడన్నా, ఎందుకన్నా సంపూర్ణంగా మీరు సేవలోకి వచ్చేయచ్చు కదా, సంపూర్ణంగా మీరు సేవలోకి వచ్చేయచ్చు కదా, ఎందుకు ఆటో తోలుతున్నారు,
ఎందుకు ఇంత శ్రమలు అనుభవిస్తున్నారు? అదేదో సంపూర్ణంగా దేవుళ్ళలోకి వచ్చేస్తే దేవుడే చూసుకుంటాడు కదా, దేవుడే పోషిస్తాడు కదా. ఎస్, దేవుడే పోషిస్తాడు. కానీ ఆయన అనుకున్నది పోషణ అది కాదు. నా జీవితంలో చెప్పింది అది కాదు. నాకు పోషించబడతా, ఎలాగా ఆత్మీయ బిడ్డలో లేదా ఎవరో ఒకరి చేత పోషించబడతా. కానీ కొంతకాలం అయిన తర్వాత నా ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఎవడు పిలుస్తాడా, ఎవడో 100 రూపాయలు ఎత్తాడా, అరే రే ఇంట్లో బియ్యం లేవే, ఎవరు పిలిస్తే బాగుండు, ప్రార్థన చేసి 100 రూపాయలు ఇస్తే బాగుండు అని నా ఆలోచన ఏమైపోద్ది? మారిపోతుంది. అది చెప్పాను, నీకు మ్యారేజ్ అవ్వలేదు నాన్న, నువ్వు మంచిది, నువ్వు సంపూర్ణమైన సేవలో ఉండు చెప్పాడన్నా. మాకు రోజుకి ఎవరో ఒకళ్ళు సంఘస్థులు వచ్చి మాకు అన్నం పెడుతున్నారు, బియ్యం ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, మంచిదే. కానీ దేవుడు నాకు అది చెప్పాల. నన్ను ఎలా ఫలించమన్నాడో తెలుసా? కష్టపడు. హల్లెలూయా. పౌలులాగా కష్టపడు. అవసరమైతే అందరికంటే ముందు హస్తం నీదే పెట్టి పరిచయలు పెడతాను. ఇలా ఉండటం వల్ల నేను ఏం చేయబడతానంటే రూపాయి మీద నా ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఒకవేళ నా అవసరాలు తీరు రూపాయి ఎక్కువ ఉంటే మందిరంలో 2 చేపలు కొనుక్కొస్తాను. ఫలించుట అనేది ఆత్మీయతలో ఆర్థికంగా ఫలించాలంటే ఈ రోజున మనము దేవుని చిత్తంలో ఎదగబడాలి అంటే ఆయన అంటున్నాడు, మీరు బహుగా ఫలించాలి. అది ఎవరి చిత్తం అంటే దేవునికి మహిమార్థంగా జీవించాలి. దేవునికి మహిమార్థంగా ఉండండి. మీలో ఏం ఉండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు. కంప్లీట్గా మీరు దేవునికి సరెండర్ అయిపోతే దేవుని ఎదుగుతున్నప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా దేవుని వైపే ఉంటాయి. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు ఫలించుట నాకు మహిమ. ప్రైజ్ ది లార్డ్. మహిమ నీకయ్యా, మహత్యం నీదయ్యా, స్తుతియు మహిమ ఘనతయు పరిశుద్ధుడేసుకే. స్తుతియు మహిమ ఘనతయు పరిశుద్ధుడేసుకే. ఆరాధనా 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 నా నాదుడు యేసుకే, నా నాదుడు యేసుకే. మహిమ నీకయ్యా, మహత్యం నీదయ్యా. మహిమ ఎవరికట? ఎవరి వల్లట? మన వల్ల. హల్లెలూయా. మహిమ 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 అంటే మహిమ దేవునికి. నువ్వు ఆయనలో ఫలిస్తే ఆయన మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలిగితే ఆ వెలుగులో ఆయన మహిమపరచబడతాడు. నువ్వు దీవెన పొందుకుంటే నిన్ను బట్టి అనేక మంది మాట్లాడుకునే ఆ ఆశీర్వాద మాటల వల్ల ఆయన మహిమపరచబడతాడు. ఆయన అన్నాడు, నువ్వు బహుగా ఫలించుట నాకు మహిమ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దీవించబడుట నాకు సంతోషం. నువ్వు ఆశీర్వాదము చూడుట ఆయనకి ఎంతో ఆనందం. అందుకే అంటున్నాడు, మీరు నాలో ఫలించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకానికి మిమ్మల్ని బట్టి నీలాంటి ఒకరికి ఒక మెసేజ్ వెళ్తుంది కనిపించకుండా. నీవే మారగలిగితే నేను మారలేనా? దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు పరిచయంలో నేను కూడా వాడబడ, నిన్ను చూసిన ఒక ఆత్మ రావాలి. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళేసి నువ్వు గట్టి అరిచేసి అంటే ఎవరు రాడు, కొరతకొస్తున్నారు. నీ జీవితం నువ్వు ఫలించే విధానము చూసినప్పుడు నువ్వు పిలవాల్సిన అవసరంలా, వాళ్ళే వచ్చి అడుగుతారు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోడ్డు మీదకి వెళ్ళి మన స్పీకర్ బాక్స్ పెట్టి గట్టి అరిసేంత మాత్రం ఎవడు రాడు. ఎవరు ఎలా వస్తారు దేవుని దగ్గరికి? దేవుడు ఎలా మహిమపరచబడతారు నీ ద్వారా అంటే నువ్వు కరెక్ట్గా దేవుళ్ళు ఎదిగితే నిన్ను బట్టి అనేక మంది ఏం చేస్తారు? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి మోకరించి, ప్రభువా నేను ఫలించి అభివృద్ధి పొందుకుంటాను, నేను ఫలిస్తాను, నేను ఆశీర్వదించబడతాను, నేను నీలో ఘనమైన స్థానంలో ఉంటాను ప్రభు అని మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఈరోజు దేవుడు, ఈరోజు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు, నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో నరకయాత్ర పడి ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఒక స్థానం నీకు ఇస్తాను, ఒక దినం నీ కొరకు ఏర్పాటు చేయబడింది. ఆ దినం నువ్వు ఇప్పటిదాకా అనుభవించినటువంటి ప్రతి శ్రమకు, ప్రతి బాధకు కూడా నేను ఊరట నీకు ఇస్తాను.
నిన్ను ఫలించే విధంగా చేస్తాను. నువ్వు ఫలించడానికి ఆటకమైన వాటిని నేనే తొలగించి బయటపడవేస్తాను. అప్పటిదాకా దేవుళ్ళు నిలిచి ఉంటా నేర్చుకుందాం. దేవుళ్ళు నిలిచి ఉందాం. దేవుడు మన కొరకు అనే వాక్యాన్ని మన కొరకు పంపించాడు. ఆ వాక్యము ద్వారా మన బలపరచబడి ఫలించబడి ఈ రోజున మనమంతా కూడా దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు కలుగును గాక దేవా. నీ కృప నీ కనికరము చేత ఇప్పటిదాకా నీలో ఏ విధంగా ఫలించాలి అనే విషయాన్ని మాకు తెలియపరిచి, చనిపోయినటువంటి మా స్థితిని, ఎండిపోయిన మా బ్రతుకులను ఈ రోజున నీ మందిరములో వాక్యం అనే నేల చేత మరలా ఫలించటానికి మాకు అవకాశం ఇచ్చిన గొప్ప దేవా నీకు వందనాలు. వినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఫలించుట అంటే ఏమిటనే విషయాన్ని మీరు తెలియపరిచారు. ఆ ఫలించే ఆ పరిస్థితి వచ్చినప్పుడు అంతకంటే ముందు ప్రభువా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. వాటిలో ఎలా ఉండాలనే విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ఈ రోజున నీ మహాకృపను తోడుగా ఉంచి మాలో ఉన్నటువంటి అపవిత్రత తొలగించి పవిత్రపరిచారు. ఎస్ మై ఫాదర్, మేము బ్రతకాలి, మేము ఫలించాలి. మా ఆత్మీయ జీవితంలో పాపపు బ్రతుకు నుంచి బయటపడి ఫలించే కృప మాకు కావాలి. ఈ రోజున ప్రభు అనేక మంది మా మీద ఏం చూపించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఫలించి ప్రభు వారి ముందే ఘనమైన స్థితిలో ఎంచబడాలి. దయచేసి ప్రభు ఈ రోజున మా జీవితాలను సరిచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు చాలా వందనాలు ప్రభు. నీ వాక్యం అనే నీళ్ళను గ్రహించుకొని నీ వాక్యం నిలిచి నీ వాక్యంలో బలపరచబడి అయ్యా నూతన పరిస్థితులు మీరు పొందుకొని నూతనంగా మార్చబడి మేము ఫలించింది కాక మా ఫలములను బట్టి అనేక మంది కూడా నశించిపోయేవారు తండ్రి. మా ఫలించుట చూచి వారు కూడా ఈ యొద్దకు వచ్చుదురు గాక, వారి జీవితాలు మార్చుకొందురు గాక. అలాగే అనేక మంది ఆత్మ రక్షించడానికి నేను ఫలభరితంగా మా జీవితాన్ని నీలో ప్రభువా ఎదుగుటకు సహాయం చేయమని, అందుకు కావలసినటువంటి అవకాశమును సామర్థ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఆశీర్వాదం దయచే. నాలో ఉన్న ప్రతి అపవిత్ర తలంతులు కూడా తీసివేస్తాను సెలవిచ్చావు ప్రభువా. నన్ను ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి పాపిష్టి ఆలోచన నుంచి కూడా నన్ను దూరపరిచండి, పవిత్రపరచండి. ఈ రోజు ఈ వాక్యము ద్వారా ఈ నూతన మాసం అడుగు పెడుతుండగా తండ్రి ఈ ప్రభు నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడండి. నీ కృపను బలపరచండి, స్థిరపరచండి. అయ్యా నీ బల్ల చేయిస్తూ ఉండగా ఈ బల్లా కార్యక్రమంలో ప్రభువా చేసి అర్హత ఇచ్చాం. ఇంకా మేము ఫలించే కృప ఇచ్చి అయినా తండ్రి నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెయు అయ్యా నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ప్రభు ద్రాక్షరసము తీసుకోబోతుండగా అవి మాలో తండ్రి వెళ్ళబోతుండగా వాళ్ళు ప్రవేశించబోతుండగా మేము మహా గొప్పగా బహుగా ఫలించే కృప ఇచ్చి దయచేసి ఈ దినమే మమ్మల్ని నూతన పరిచి ఆశీర్వదించి నీ కృప బలపరచుమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసయ్య నామం పేరిట అడిగి బ్రతిమాడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా దయచేసి మనం ఆలకించండి. మరి రోజున మొదటి ఆదివారం కాబట్టి బలారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెయు అలాగే రక్తానికి సాదృశ్యమైనటువంటి రాక్షసము తీసుకోవడానికి మరి ఎవరైతే యేసు ప్రభు నోటితో రక్షకుడిగా ఒప్పుకొని ఆయన యందు పాపముల విషయమై చనిపోయి నూతనమైన మొలకెత్తి ఈ రోజున ఆత్మీయతలు బలపడుతున్నారో, బాప్తిస్మని రక్షణ తీసుకుంటున్నారో వారందరూ కూడా ఎప్పుడు వచ్చేది వైపండి. మీ అందరి కొరకు కూడా క్రీస్తు వారి యొక్క శరీరము క్రీస్తు యొక్క రక్తము మీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రార్థనలో మీరు వేచి ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఈ రోజున మిమ్మల్ని ఇంకా నూతనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. దయచేసి ప్రార్థనలు వేచి ఉండండి. మీ కొరకు అన్ని సిద్ధపాటు చేస్తాము. నాపేసావా?